ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పనిచేసే మహిళా పోలీసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా హోంశాఖలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకుంటే ఐసీపీఎస్ మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు వారికి అప్పగిస్తాయి. ఒకవేళ హోంశాఖను ఎంచుకుంటే ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 13,912 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరికి శాఖను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వారి నుంచి ఆప్షన్లు తీసుకునేందుకు సచివాలయ శాఖ సిద్ధమవుతోంది. ఏ శాఖను ఎంచుకున్నా ముందుగా పదోన్నతుల విధానాన్ని ఖరారు చేయాల్సి ఉంది. హోంశాఖలో కొనసాగాలనుకునే వారి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్షలో పాస్ అయిన వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టులో, మిగిలిన వారిని మినిస్టరియల్ పోస్టులో నియమిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణైన వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టులో, మిగతా వారిని మినిస్టరియల్ పోస్టులో నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే మహిళా పోలీసులు పదోన్నతుల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ క్లస్టర్ విధానాన్ని కొత్తగా ప్రతిపాదించారు. దీని ప్రకారం మొదట క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీసుగా తీసుకుంటారు. ఆ తర్వాత మండల స్థాయిలో, ఆపై డివిజనల్ స్థాయిలో పదోన్నతులు ఉంటాయి. తొలుత క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీసుగా తీసుకుని తర్వాత మండల స్థాయిలో, అనంతరం డివిజనల్ స్థాయిలో పదోన్నతులు ఉండేలా నివేదిక రూపొందించారు అధికారులు. చివరిగా జిల్లా స్థాయి పోస్టును సృష్టించి పదోన్నతి కల్పిస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐపీఎస్ కింద శిశు గృహాలు, జువైనల్ హోంలు ఉంటాయి. మిషన్ శక్తి కింద బాల్య వివాహాలను అరికట్టడం, పనిచేసే ప్రదేశంలో పిల్లల సంరక్షణ కేంద్రాల పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఉంటాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.